అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసిన దాన్ని స్వాగతిస్తూనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అనేది ఏనుగు తిన్న ఎలక్కేలాగుంది. కొబ్బరి సిప్పలో కొబ్బరి అంతా కోతి తిని సిప్ప మాకు వదిలిపెట్టినట్టుగా ఉంది. పచ్చింకి ఉద్యోగాలన్నీ కూడా పరులపాలైనాయి. గేట్ కాడ కీపర్ ఉద్యోగాలన్నీ మాదిగోళ్ళ పాలైనాయి. కాబట్టి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ మా జనాభా ఎంత ఉందో అంత జనాభాకు దామాష ప్రకారమే మాకు రావాల్సింది 11% రిజర్వేషన్. 15 లక్షల మంది ఉన్న మాల సోదరులకేమో 5%, 35,70,000 చిల్లర ఉన్న మాదిగలకేమో 9%. ఇది మళ్ళా కుట్ర జరిగింది కనుక ఈ కుట్రను ఛేదించడానికి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ నాయకత్వము, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకత్వం ప్రతి గ్రామాన తిరిగి కాంగ్రెస్ మోసాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇవాళ కృష్ణమాదిగ గారి పోరాటాలు, కృష్ణమాదిగ గారి ఆరాటము, కృష్ణమాదిగ గారి లక్ష్యము, కృష్ణమాదిగ గారి కార్యాచరణ ఎంత చిత్తశుద్ధితోటి ఉందంటే ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే కృష్ణమాదిగను గుర్తించింది. మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. 1950 నుండి మొదలుకుంటూ 2000 సంవత్సరం వరకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో ప్రతి దగ్గర అన్యాయం జరిగింది. కనుకనే సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో ఉండబడిన మొత్తం రాజకీయ పార్టీలందరికీ కూడా మొట్టికాయలేంచి ముఖ్యమంత్రులారా మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం, తక్షణమే మాదిగల వాటా మాదకు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శులను 5గురిని కమిటీగా ఏర్పాటు చేసి ఎస్సీల వర్గీకరణ నివేదికను సుప్రీంకోర్టు పంపినాకనే మాదిగల న్యాయం జరిగింది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఇవాళ ఎస్సీ వర్గీకరణ రాలేదు. కృష్ణమాదిగ గారి పోరాటం వల్ల వచ్చింది, మాదిగల అమరవీరుల పోరాటాల వల్ల వచ్చింది. కనుక భవిష్యత్తులో కృష్ణమాదిగ గారి పోరాటం మొత్తం కూడా మహాజనుల రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పేసి ఇలా కృష్ణమాదిగ గారి పోరాటం ప్రతి కులంలో ఉన్నది. ప్రతి కులంలో కృష్ణమాదిగ పోరాట ఫలితం ఉంది. కనుక ఆ ఫలాలను గుర్తు చేస్తూనే భవిష్యత్తులో మహాజన రాజ్యం వైపు పోతామని చెప్పి గుర్తు చేస్తూ ఈరోజు కేశవంతపురం మండలం ఎడుకోటల్లో ఎంఆర్పిఎస్ మరియు అదేవిధంగా అంబేద్కర్ సంఘం నాయకులు తమ్ముడు రవి, అదేవిధంగా నాగరాజు, ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నాతో దండ వేయించి ర్యాలీగా మళ్ళీ జ్యోతిరావు పూల దగ్గరికి వచ్చేసి అక్కడ దండేసి మొత్తం కూడా అనేక విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనందరం కూడా మాది ఉప్పు కులాలు, అనసబడ్డ కులాలు, బీసీ వర్గాలు, అగ్రవర్ణ పేద కులాలందరూ కూడా మహాజన రాజ్యం వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తూ నా పేరు గుగ్గిల పీరే మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్.